కీర్తనలు 60వ అధ్యాయం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజము నిచ్చియున్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిం నాకు శిరస్త్రాణం. యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును? ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. దీనిలో ఉన్నటువంటి టైటిల్ షూషేను దూత్, లేకపోతే షూషాన్ ఎదూత్ మీద పాడతగినది, అది రాగం పేరు. తర్వాత వక్కణ దావీదు అరమ్నాహరాయిములతోనూ అరమోద్బోయిలతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పుపల్లెములో 12,000 మంది ఏదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించిన అనుపద గీతము. ఇది ఉపదేశానికి, అంటే మనందరం కూడా దాని ద్వారా ఉపదేశించబడి క్షేమాభివృద్ధి కలిగించేటువంటిదిగా అనుపద గీతం, అంటే సువర్ణాక్షరాలతో లిఖించి భద్రపరచబడదగినటువంటి గీతం. తర్వాత షూషాన్ ఎదూత్ రాగము మీద పాడతగినది. అంటే షూషాన్ అంటే లిల్లీస్ అని, అది ఒక పువ్వు, లేక మంచి హృదయానికి ఆనందాన్ని, తేలికదనాన్ని కలుగజేసేటువంటిది. అటువంటి సాక్ష్యం అని అర్థం. షూషాన్ అనేటువంటిది పువ్వు పేరు, ఎదూత్ అనేటువంటిది సాక్ష్యం. అటువంటి విధమైన సాక్ష్యానికి ఆధారాన్ని నేపథ్యం కలిగి రచించబడినటువంటి కీర్తన అని అర్థం. ఆ నేపథ్యాన్ని వక్కణలో రాసినారు. తర్వాత దావీదు అరమ్నాహరాయిములతోనూ అరామోబియులతోనూ యుద్ధము చేయగా, తర్వాత యోవాబు ఉప్పుపల్లెములో 12,000 మందిని చంపి తిరిగి వచ్చినప్పుడు, అంటే ఈ అరమ్నాహరాయిములు, అరామోబియులు అనేటువంటిది ఆ ప్రాంతం, అది సిరియన్లు. అవి దానికి సంబంధించినటువంటి వివరాలు 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలోను, తర్వాత మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు జరిగినటువంటి దావీదు యొక్క యుద్ధాలన్నిటిలోనూ జరిగినటువంటి విషయాలు ఆ సందర్భంలో రాయబడినటువంటి కీర్తన. ఇక్కడ చెప్పబడినటువంటి అరమ్నాహరామయులు, అరోమోబీయులు జరిగించబడిన యుద్ధం. తర్వాత యోవాబు ఉప్పు పల్లెములో 12,000 మంది ఏదోమీయులు. వీరందరూ కూడా బయట నుంచి వచ్చినటువంటి సిరియనులు, శత్రువులుగా ఉన్న ఏదోమీయులు. సిరియనులు ఉత్తర దిక్కు నుంచి, ఏదోమీయులు దక్షిణ దిక్కు నుంచి, వారిద్దరిని కూడా ఓడించి దేవుడు తనకిచ్చిన వాగ్దాన ప్రకారంగా తన యొక్క రాజ్యాన్ని స్థిరంగా స్థాపించుకున్నటువంటి సందర్భంలో దేవుడు ఎటువంటి విజయాన్ని కలుగజేసి ఉన్నాడో, లేకపోతే దానికి మునుపు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడో దానిని వివరించుతూ రాయబడినటువంటి ఈ కీర్తన. సో అయితే దానిలో కొన్ని భాగాలు ఉన్నాయి. అవి 6-7 వచనాలు. వాటిలో చెప్పబడినటువంటివన్నీ కూడా ఇశ్రాయేలు వంశంలో ఉన్నటువంటి గోత్రాల పేర్లు. మనష్షే, ఎఫ్రాయిము ఆ 2, తర్వాత యూదా. మిగిలిన వచనాల్లో చెప్పబడినటువంటి 8వ వచనంలో మోయాబు, ఏదోమి, ఫిలిష్తీ ఇవన్నీ కూడా శత్రువులు. తర్వాత మొదటి 3 వచనాల్లో చెప్పబడినటువంటిది
ఆ కీర్తన రాయబడినటువంటి దినాలకు పూర్వం దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించక మునుపు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి వ్రాయబడింది. తర్వాత 4వ వచనంలోను, తర్వాత 11, 12 వచనాలలోనూ దేవుడు ఏ విధంగా అతనికి తోడుగా ఉండి యూదా సైన్యానికి అంతటికి కూడా సహాయపడి ఈ శత్రువులందరినీ కూడా ఓడించగలగటానికి చూపించబడినటువంటి కృపను గురించి రాస్తున్నాడు. కనుక ఈ అధ్యాయంలో రకరకాలైనటువంటి అంశాలు మనం చూడవచ్చు. మొదటి 3 వచనాల్లో చెప్పబడినటువంటివి నేను చదువుతున్నాను. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడి మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. 1 సమూయేలు 31వ అధ్యాయంలో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు జరిగినటువంటి యుద్ధంలో ఫిలిష్తీయులు సౌలును చంపివేశారు, జొనాతాను ఇద్దరు కూడా. దాని తర్వాత 2 సమూయేలు 2వ అధ్యాయం 2 వచనాలు. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చిన. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చిన. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహోనోయిము, కర్మేలీయుడగు నాబాలుకు భార్య అయిన అబీగయలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన ఎదునున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చును. వీరు హెబ్రోను గ్రామంలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. యూదా ప్రాంతంలో ఉన్నటువంటి హెబ్రోనులో యూదావారందరూ కూడా దావీదును రాజుగా వారి మీద అభిషేకం చేసి ప్రతిష్ఠించుకున్నారు. తర్వాత కనుక అదే అధ్యాయంలో కనుక చూస్తే 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహానయమునకు తోడుకుని పోయి గిలాది వారి మీదను, అషోరీయుల మీదను, యెజ్రెయేలు మీద వారి మీదను, ఎఫ్రాయిమీయుల మీదను, బెన్యామీనీయుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున ఉండిరి. ఇక్కడ సౌలు సమయంలో ఒకటిగా ఉన్నటువంటి రాజ్యం సౌలు చనిపోయిన తర్వాత 2వ సమూయేలు 2వ గ్రంథంలో 1 వచనాలలో యూదా గోత్రం మీద రాజుగా దావీదు, మిగిలిన గోత్రాల్లో కొంతమంది మీద సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతును ఇద్దరు పట్టాభిషేకం పొందిన వారుగా వేరువేరు రాజ్యాలుగా వేరుపడినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. ఆ సందర్భంలో ఈ మన కీర్తన 60వ అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితిని దాని గురించి వివరిస్తున్నాడు దావీదు 2వ వచనంలో. 60వ అధ్యాయం 2వ వచనంలో, నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయవు. కనుక ఆ విధంగా మేము ఇద్దరం కూడా విడిపోయి తర్వాత చెదరగొట్టబడినటువంటి దేశంగా చేయబడినటువంటి 12 గోత్రాలు మరలా తిరిగి దానిని బాగు చేయమని అడుగుతున్నాడు. తర్వాత 6వ వచనంలో 7వ వచనంలో, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు, నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతులో ఆయన కొలిపించేదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిం నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. కనుక ఎక్కడికైతే అబ్నేరు ఇష్బోషెతును తీసుకుని వెళ్ళి అతని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాడో అది యోర్దానుకు తూర్పున ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఈ సుక్కోతు అనేటువంటిది ప్రాంతం. తర్వాత షెకెము అనేటువంటిది మనం ఇశ్రాయేల్ యొక్క యెహోషువ టైంలో వారి స్వాస్థ్యాలు కొలుచుకున్నటువంటి పటాన్ని కనుక చూచినట్లయితే అది మనష్షేకు పడమట వైపున ఉన్నటువంటి అర్ధగోత్రంలో ఉన్నటువంటి పడమట వైపున ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం. అనగా యోర్దాను నదికి పడమట ఉన్నటువంటిది, యోర్దాను నదికి తూర్పున ఉన్నటువంటి ఇది. దాని తర్వాత ఈ గిలాదు అనేటువంటిది కూడా ఇంకా ఆ సుక్కోతుకు పైన ఉన్నటువంటి తూర్పున ఉన్నటువంటి భాగం. దాని తర్వాత
ఎఫ్రాయిం. ఎఫ్రాయిము బెంజామీను గోత్రానికి పైన ఉన్నటువంటి వాడు, ఈ యోర్దాను నదికి పడమట వైపున. కనుక ఈ ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే సౌలు కుమారుడు ఇష్బోషెత్ రాజుగా అభిషేకించి ఇవన్నీ కూడా అతని యొక్క రాజ్యాన్ని అధికారం కింద ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత అలా చెప్పబడిన తర్వాత యూదా నా రాజదండము, అంటే మనం యాకోబు తర్వాత మోషే ఇద్దరు చెప్పినట్లుగా మరి రాజదండము యూదాలో నుంచి బయలుదేరడం, దానిలో నుంచి వచ్చినటువంటి దావీదు, తర్వాత దానిలో నుంచి వచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు, వారి ద్వారా ఇదంతా కూడా అంటే ఆ మిగిలినటువంటి రాజ్యాలన్నిటికీ ఇవ్వబడిపోయేటువంటి ఆ గోత్రాల వారందరూ కూడా యూదా అధికారం కింద ఉండి పని చేయాలనేటువంటిది మొట్టమొదటి నుంచి యాకోబు ద్వారా కానీ మోషే ద్వారా కానీ ప్రవచించబడింది. అందువల్ల రాజుగా ఉండబోయేటువంటి వాడు యూదా. తర్వాత ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు మనందరినీ కూడా నడిపించేటువంటి వాడు, లేక మాకు ముందుగా ఉండి బలంతో ఉండేటువంటి వాడని అర్థం. సో దానికి లేకపోతే మా బలానికి గుర్తుగా ఉన్నటువంటి వాడని అర్థం అక్కడ. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనం. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయను. ఎఫ్రాయిం యొక్క 10,000ను మనిషి యొక్క 1,000ను అలాగునందరు. ఇక్కడ మనం చదివినటువంటి ఎఫ్రాయిం శిరస్త్రాణం అంటే అతని కలిగినటువంటి గురుపోతు కొమ్ముల ద్వారా శత్రువులందరినీ కూడా తరిమి వేయుటకు సామర్థ్యం కలిగిన వాడని అర్థం. అటువంటి వాడు మాకు శిరస్త్రాణం, అంటే మా యుద్ధాలన్నిటినీ కూడా ముందుగా ఉండి నడిపించుటకు సామర్థ్యం కలిగిన వాడు ఎఫ్రాయిం అని అర్థం. అయితే ఇప్పుడు ఈ అబ్నేరు సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతును తీసుకువెళ్ళి రాజుగా అతనికి పట్టాభిషేకం చేయడం ద్వారా ఈ గోత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దావీదుతో ఇంకా కలుసుకొని వారుగా లేరు, వేరుగా ఉన్నారు. అందువల్ల దావీదు ఏం చెప్తున్నాడంటే 2వ వచనంలో, నీవు దేశమును కంపింపజేస్తున్నావు, దానిని బద్దలు చేస్తున్నావు, అంటే అది విభజించబడినది. అలా కాకుండా మళ్ళా మమ్మల్ని అందరినీ కలుపు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టేదను. అంటే ఎవరైతే యూదా రాజదండం కింద ఉండకుండా మరలా సౌలు కుమారుడైన ఇష్బోషెతు కింద ఉన్నారో వాళ్ళందరి మీద నేను జయాన్ని పొంది మరలా మేము కలిసి ఉండగలిగే విధంగా నేను చేస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా సుక్కోతు లోయను కూడా కల్పిస్తాను, అంటే నేను జయం పొందిన తరువాత ఎక్కడికైతే అబ్నేరు ఇష్బోషెతును తీసుకెళ్ళి పట్టాభిషేకం చేశాడో యోర్దానుకు తూర్పున, దాన్ని కూడా నేను స్వాధీనపరుచుకొని నాన్ని మరలా మా ఆధీనంలోకి తీసుకుంటాను. లేదా గిలాదు నాది, మనషే నాది, అంటే యోర్దానికి అటువైపు పైన ఉన్న భాగం కానీ యోర్దానికి ఇటువైపున ఉన్న భాగం కానీ అన్నిటినీ కూడా సమకూర్చి మరలా యూదా రాజదండం యొక్క అధికారం కింద, అంటే ఒక గోత్రం కింద, ఒక రాజు కిందగా, ఒక రాజ్యం కింద విడిపోయినటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా సమకూర్చి మేమందరము కలిసి ఉండులాగున నేను పని చేస్తాను అని చెప్తున్నాడు. అలా ఉండగలగటానికి కావలసినటువంటి దానిని గురించి ప్రార్థిస్తున్నాడు ప్రభు దగ్గర. దానికి చెప్తున్నాడు, అది అటువంటి విధంగా చేస్తానని. తర్వాత 8వ వచనంలో, మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము, ఏదోము మీద నా చెప్పు విసిరివేసేదను, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. ఇక్కడ చెప్పబడినటువంటి మోయాబు మరి యూదా వారికి తూర్పున ఉన్నటువంటి దేశం, ఏదోము దక్షిణాన ఉన్న దేశం, ఫిలిష్తియా అది పడమట ఉన్న దేశం. ఇవన్నీ కూడా యూదా వారికి ఎప్పుడు కూడా శత్రువులుగా ఉంటూ వచ్చిన వాళ్ళు. మోయాబీలు లోతు కుమారులు, లోతుకు అతని కుమార్తెకు పుట్టినవాళ్ళు, అంటే సరైనటువంటి సంబంధం ద్వారా జన్మించిన వాడు మోయాబు కాదు. అనైతికత, అంటే ఏది చేయకూడనటువంటిదో అటువంటిది జరిగించడం ద్వారా పుట్టినవాడు. తర్వాత ఏదోము మరి ఏదైతే జ్యేష్ఠత్వపు హక్కును కాలద్రోసి దానిని విసిరివేసినవాడు. దాని తర్వాత ఫిలిష్తీయులు ఎల్లప్పుడూ కూడా అది కనాను సంతానం అయ్యండి మరి దేవుని బిడ్డలైనటువంటి వారితో యుద్ధం చేసేటువంటి వారు.
వీళ్ళ ముగ్గురు గురించి వాళ్ళందరి మీద నేను జయం పొందుతానని చెప్తున్నాడు. అంటే మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం అంటే అది మనకు పనికి రానటువంటి విధంగా దాన్ని చేస్తానని అర్థం. అది మనం కాళ్ళు కడుక్కున్నటువంటి మన దుమ్మును తీసివేసినటువంటి విధంగా నేను తీసివేస్తాను. యోదోము మీద నా చెప్పు విసిరివేసాను అంటే నేను వాళ్ళ మీద జయం పొంది నా చెప్పులు తుడిచి శుభ్రం చేయడానికి పనికొచ్చేవారుగా నేను ఉంచుకుంటానని అర్థం. ఫిలిష్తియా, నువ్వు సౌలునైతే ఓడించావు, కానీ మరి నన్ను ఓడించడానికి నీ దగ్గర కనుక ఏదైనా ధైర్యం ఉంటే నువ్వు చూడని చెప్తున్నాడు. సో ఇవన్నీ చేయగలగటానికి అంటే వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వారు, శత్రువులు. ఇక్కడ మనం 6-7 వచనాలలో చూసినటువంటి వారు అంతర్గతంగా అంటే ఇశ్రాయేలు వారయ్యండి యూదా వారి యొక్క అధికారం కింద లేకుండా వేరుగా తమ రాజ్యాన్ని స్థాపిస్తున్నవారు. ఈ మోయాబీలు, ఏదోమీలు, ఫిలిస్తీన్లు వీరందరూ కూడా అందరికీ శత్రువులుగా ఉండి వెలుపల ఉన్నవారు. ఆ విధంగా లోపల ఉన్నటువంటి వారిని, వెలుపల ఉన్న వారిని ఇద్దరిని కూడా సమకూర్చి ఆ యూదా రాజదండము అంటే ప్రభు యొక్క అధికారం కిందకి తీసుకుని వచ్చేటువంటి ప్రక్రియలో దావీదు రచించినటువంటి సువర్ణాక్షరాలతో లిఖించి భద్రపరచదగినటువంటి గీతం. అది దేవుడు ఏ విధంగా తనకు విజయాన్ని వీటన్నిటిలో కూడా ఇచ్చాడో అది సాక్ష్యంగా పాడిన పాట. షూషాన్ ఎదూత్ అనే రాగం మీద అంటే మన హృదయానికి ఉత్తేజాన్ని కలిగించేటువంటి పూలతో సమానంగా ఉన్నటువంటి సాక్ష్యానికి సమానం. అంటే దేవుని యొక్క ప్రభావాన్ని బయలుపరుస్తూ రాయబడినటువంటి గీతం అని అర్థం. మొదట మనం చూసినటువంటి 6-7 వచనాలలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, తర్వాత 8-9 వచనాల్లో చెప్పబడినటువంటి బయట నుంచి వచ్చినటువంటి శత్రువులు, ఇద్దరి మీద జయం ఏ విధంగా పొందాడు అనేటువంటిది, అది బయట నుంచి వచ్చినటువంటి శత్రువుల మీద ఉన్నటువంటి జయాన్ని పొందినటువంటిది 2 సమూయేలు 8వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఒక 2-3 వచనాలు చూద్దాం. 2 సమూయేలు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి. దావీదు హదాదెజెర్ దండు అంతయు ఓడించిన తరువాత సమాచారం హమోతు రాజు అయిన తోయికి వినబడెను. హదదెజెరుకును తోయికిని యుద్ధములు జరుగుతుండెను కనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి ఇంటుట తోయి విని తన కుమారుడు యోరాము చేతికి వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలను అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు వద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనుల యొద్ద నుండి పట్టుకున్న వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. అతడు సిరియనుల యొద్ద నుండి, మోయాబీయుల యొద్ద నుండి, అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిష్తీయుల యొద్ద నుండి, అమాలేకుల యొద్ద నుండి రేహోబు కుమారుడగు హదదెజెర్ అను శోభారాజు నొద్ద నుండి పట్టుకునేను. దావీదు ఉప్పులోయలో సిరియనులకు 10,000 మందిని హతం చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఏదోము దేశమందు అతడు దండునుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇక్కడ మనం చూడొచ్చినటువంటి ఏదోమీయులు, ఫిలిస్తీయులు, సిరియనులు, అమ్మోనీయులు, తోయివారు అందరూ కూడా ఓడించబడి దేశాన్ని ఒక రకమైనటువంటి దేవుడు కోరుతున్నటువంటి ఒక స్థాయికి తీసుకుని వచ్చాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఎదురు తిరిగారు. తర్వాత ఫిలిష్తీయులను ఓడించే విషయంలో కూడా దావీదు తప్పిపోయి వారి చేతిలో చనిపోయాడు. ఇప్పుడు దావీదు తన పట్టాభిషేకం పొందినవాడే హెబ్రోనులో ఇటువంటి కార్యములన్నీ కూడా జరిగించి విడిపోయినటువంటి తన సహోదరులందరినీ కూడా సమకూర్చి తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా ఓడించి దానిని సాక్ష్యంగా ఉండటానికి రాయబడినటువంటి అనుపద గీతంగా ఈ కీర్తన మనం చూస్తున్నాం. తర్వాత వీటిలో ఈ విధంగా జయం పొందటానికి 1-2 వచనాలు చూద్దాం. కీర్తన 60వ అధ్యాయం 4వ వచనం. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుడికై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజం నిచ్చున్నావు. తర్వాత 6వ వచనంలో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. 5వ వచనంలో నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. ఈ ధ్వజం అనేటువంటిది మనము యుద్ధానికి వెళ్ళినప్పుడు బయలుపరుస్తున్నటువంటి ఒక విషయం. అంటే ఏంటి, మేము అందరం కూడా ఈ ధ్వజము అనేటువంటి దానికి సూచనగా లేకపోతే దాని అధికారం కింద ఆయన ఆ ధ్వజానికి ఆధారంగా మేము యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నామని చెబుతున్నారు. దాన్ని సత్యం నిమిత్తం
ఏంటి అసత్యం? దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడో, ఈ భూమంతయు కూడా నేను మీకు వారసత్వంగా ఇవ్వబోతున్నానని, స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నానని. కనుక ఎవరైనా శత్రువులు కనుక మా మీద ఉన్నట్లయితే, మా చుట్టూ కనుక మమ్మల్ని కనుక పడద్రోయాలని చూస్తున్నట్లయితే మీరు దానిలో గెలవలేరు. ఏదైతే దేవుడు మాకు వాగ్దానం చేసి ఉన్నాడో మా పితరులకు, ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకునడానికి బయలుదేరి ఉన్నాం. మరి మేమందరం కూడా విడుదల పొంది సరైన విధంగా మీరు మాకు వాగ్దానం చేసిన భూమిలో స్థిరపడపరచులాగున నీ కుడి చేత నువ్వు రక్షించి మాకు ఉత్తరమేమో. కనుక నీవు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మేము తీసుకొని మీ మీద ఆధారపడి మీ ద్వారా నడిపించబడి మాకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరినీ కూడా ఓడించగలగటానికి నువ్వు మాకు సహాయం చేయి. తర్వాత ఇక్కడ 10వ వచనంలో, దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా. అంటే సౌలు ఉండగా అటువంటిది అతను చూడలేకపోయాడు, కానీ ఇప్పుడు మరలా ప్రార్థిస్తున్నాడు. వీటన్నిటికీ దావీదు తను వెళ్ళిన చోటనెల్లా దేవుడు సహాయపడి తోడుగా ఉండి నడిపించి వారందరి మీద విజయాన్ని అనుగ్రహించిన భాగాలు మనం 2 సమూయేలు 8వ అధ్యాయంలో ఇప్పుడు చదివి ఉన్నాం. అటువంటి విధంగా దేవుడు అతన్ని నడిపించి తిరిగి తీసుకొచ్చున్నాడు. 12వ వచనంలో, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే. కనుక ఇవన్నీ జరిగించి మా యొక్క రాజ్యాన్ని 6వ వచనంలో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. కనుక దేవుడు అబ్రహాంకు, దావీదుకు మరి తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ విధంగా స్థిరపరిచి ఉన్నాడో అవన్నీ కూడా తన కుడి చేత తర్వాత ఆయనే వారికి తోడుగా ఉండి నడిపించుట అనేటువంటి దాని ద్వారా వీరందరూ కూడా జయం పొందిన వారిగా యుద్ధంలో మనం చూస్తాం. ఇది సంఘానికి కూడా గుర్తుగా ఉంది. సంఘంలో ఉదాహరణకి కొరింథీలో ఉన్న సంఘాన్ని చూడండి. అక్కడ దేవుడి యొక్క కృపావరములు ఆత్మ ద్వారా అనేక మందికి ఇవ్వబడ్డాయి. అది 1వ అధ్యాయంలో మనం చూస్తాం. తన 3వ అధ్యాయంలో చూసినప్పుడు వారందరిలో కూడా అసూయ, మత్సరము, చిన్నపిల్లల వలె ఒకరి మీద ఒకరు వేరైన విధంగా పోట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. తర్వాత 6వ అధ్యాయంలో చూసినప్పుడు కొంతమంది సహోదరులు ఇంకొకరి మీద కూడా మరి కోర్టుకు కూడా వెళ్ళి వాళ్ళు తీర్పు కొరకై వేరే వారి యొద్ద, అన్యజనుల యొద్ద నిలబడినట్లుగా కూడా మనం చూస్తాం. తర్వాత 12వ అధ్యాయంలో చూసినప్పుడు వాళ్ళకు కలిగినటువంటి వరాలను బట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించుకుంటూ సరైన విధంగా పని చేయకుండా వేరు వేరు విభేదాలు కలిగిన వారుగా ఉన్నట్లుగా కూడా మనం 11వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సంఘంలో అంతర్గతంగా సహోదరుల మధ్యలోనే ఎటువంటి ఐక్యత కలిగి ఉండాలో అటువంటి ఐక్యత లేని వారుగా వారందరూ కనబడుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ షెకెము, సుక్కోతు, గిలాదు, మనష్షే, ఎఫ్రాయిము వీరందరూ ఒక ప్రక్కన, యూదావారు ఇంకొక ప్రక్కన నిలబడి ఉండగా దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, మమ్ము మరలా బాగు చేయము, దానిని బద్దలు కొట్టి ఉన్నావు, పడిపోయిన చోటులు బాగు చేయము. కనుక వీరందరినీ కూడా మరలా ఒక్క శరీరముగా మమ్మల్ని కలుపు అని దావీదు యొక్క ప్రార్థన. సో సంఘంలో మళ్ళీ పౌలు 12వ అధ్యాయంలో చెప్పినప్పుడు మనందరం కూడా ఒక్క ఆత్మలోనికి బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండుటకు చేయబడి ఒక్క ఆత్మలోనిది మనం త్రాగుతున్నట్లుగా, కనుక ఆ కూడి వచ్చేటువంటి విశ్వాసులందరూ కూడా దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడినటువంటి కృపావరములను పనిచేసేటువంటి విషయంలో కానీ, లేక వేరే సహోదరుల పక్షంగా శరీర సంబంధంగా కలిగినటువంటి హెచ్చు తగ్గుల ద్వారా కానీ, మనలో శరీర స్వభావం ద్వారా అసూయ, మత్సరము అటువంటి వాటి ద్వారా కానీ విభేదాలు కలిగినట్లయితే అది ఇక్కడ రాయబడినటువంటి ఈ సూషేను సాక్ష్యానికి భాగంగా మనం చూడవచ్చు. అది ఇప్పుడు మనం చాలా సంఘాలలో అటువంటి పరిస్థితులు గమనించుతున్నాం. అంటే అంతర్గతంగా మనందరము ఒకే విశ్వాసము, ఒకే తండ్రి, ఒకే బాప్తిజం అయినప్పటికీ కూడా తర్వాత ఒకే ఆత్మచేత కృపావరములు పొంది మనందరం కూడా ఒక్క శరీరంలో ఉండి
మనం ఆ శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకై పనిచేస్తూ జీవించవలసిన వారంగా ఉన్నప్పటికీ వేరువేరుగా అనేక మంది సహోదరుల హృదయాలలో వేరే వారి పక్షంగా కలుగుతున్నటువంటి అభిప్రాయాలను మనం గమనించవచ్చు. అది అంతర్గతంగా మనలో కనుక అటువంటి పొరపక్షాలు కలిగిన వారంగా కనుక మనం జీవించుతున్నట్లయితే దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, మమ్మల్ని నువ్వు చెదరగొట్టినావు, అంటే వేరువేరుగా ఆలోచించడం మొదలు చేశావు. అలా చేయొద్దు. తిరిగి మేము నీ సత్యం అనేటువంటి ధ్వజాన్ని ఎత్తుకొని నీ రాజరికం, అంటే మా అందరి మధ్యలో కూడా మీ కుమారుడు మా ప్రభు రాజుగా ప్రతిష్ఠించబడి సమస్తమైనటువంటి సంఘానికి శిరస్సుగా నియమించబడినటువంటి ఆయన యొక్క అధికారం కిందకి మేము రాగలిగి మాలో ఉన్నటువంటి విభేదాలు పొరపక్షాలన్నిటినీ కూడా మేము సరిచేసుకొని మీరు కోరిన విధంగా జీవించగలగటానికి మమ్మల్ని ఒక్క తాటి కిందకి తీసుకుని రమ్మని అడుగుతున్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో ఇతరులతో మనం కలిసి పని చేయగలగటానికి, జీవించగలగటానికి, ప్రభు యొక్క సత్యాన్ని బయలుపరచగలిగే విధంగా మనం అందరినీ కూడా ఆ ధ్వజాన్ని ఎత్తుపట్టుకుని ఈ లోకంలో జీవించగలగటానికి, మనందరము ఒకే సత్యం అనేటువంటి ధ్వజం కింద ఉండి ఈ లోకంలో జీవించుతూ కూడి వస్తూ ప్రభు యొక్క సత్యాన్ని మనం చక్కగా తేటగా మనలను దేవుడు ఉంచినటువంటి స్థలాలలో ఆయనకు సాక్ష్యంగా మనం ఉంటున్నామనేది చెప్పగలగాలి. మనలోనే అంతర్గతంగా అనేక విభేదాలు ఒకరి పక్షంగా ఒకరం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ సత్యం అనేటువంటి ధ్వజాన్ని ఎత్తుకొని మనల్ని ఉంచబడినటువంటి స్థానిక సంఘాలలో ఆ దేవుని యొక్క సాక్ష్యాన్ని మనకు అనుగ్రహించబడిన దానిని సాక్ష్యంగా మనం ప్రకటించలేం. సో దావీదు తను రాజుగా చేయబడినటువంటి సందర్భంగా తను కలిగినటువంటి పరిస్థితిని అంతటిని కూడా గమనించి దేవుని సన్నిధికి వచ్చి మేమందరము కలిసి కూడి ఒక సత్యం అనేటువంటి ధ్వజం కింద ఆ యూదా రాజదండము మా మధ్యలో మా ప్రభు మామూలు రాజుగా చక్కగా జతపరిచేవాడు, కలిపేటువంటి వాడు, ఒక్క ఆత్మలోని బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండుటకు చేయబడి ఒక్క ఆత్మలోనిది త్రాగుచుండగా అటువంటి యొక్క అనుభవంలోనికి ఒక్క శరీరంలోనికి మనందరము మార్చబడాలనేటువంటిది ఈ దినాలలో మనం చేయవలసినటువంటి ప్రార్థన. తర్వాత రెండవది, మరి ఫిలిష్తీ, ఏదోమీయులు, మోయాబీలు వీరందరూ కూడా ఏదోమీయులు మరి ఆ జ్యేష్ఠత్వపు హక్కును తిరస్కరించిన వారు, మోయాబీలు అనైతికతను ద్వారా కలిగిన వారు, ఫిలిష్తీయులు శరీరాన్ని ప్రేమించేవారు. కనుక విశ్వాసులుగా మనం ఉన్నటువంటి సందర్భాలలో ఆ గుణాలన్నీ కూడా ఒకవేళ మన విశ్వాసులుగా ఉంటూ కనుక కనబడుతున్నట్లయితే, అంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కు పరలోక సంబంధమైనటువంటి దానికి, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలకు దేవుడు మనల్ని పిలిచుండగా ఆ రెండంతల ఆశీర్వాదం ఏదైతే మనం ప్రభుతో కూడా కలిసి పరలోక సంబంధమైనది, భూలోక సంబంధమైనటువంటి స్థలాలలో రాబోయేటువంటి 1000 సంవత్సరాల పరిపాలనా కాలంలో జరిగించాలనేటువంటి ఆశను లేకుండా దానిని తిరస్కరించి ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయమై ఆసక్తి కలిగిన వారు కనుక మనలో ఎవరైనా ఉన్నట్లయితే అది ఏదోమీయులకు గుర్తుగా ఉంది. మోయాబీలు అంటే అపవిత్రతను ప్రేమించేవారు. కనుక దేవుడు పరిశుద్ధుడనియో, మనం పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డామనియో, ఆ పరిశుద్ధతలో మన జీవితాన్ని ప్రతిరోజు మన ఆలోచన, తలంపు, మాటలన్నిటిలో కూడా మన ఘటాలను కాపాడుకుంటూ జీవించాలనేటువంటి తలంపు లేనివారు. ఫిలిష్తీయులు శరీరాన్ని ఆస్పదంగా చేసుకుని జీవించేటువంటి వాళ్ళు. అంటే ఈ లోకంలో మనకు కలిగిన చదువు, సంస్కారం, డబ్బు, హోదా, పదవి వాటిని మనం కలిగి జీవించినట్లయితే అవేవి కూడా దేవుని యొక్క ఆ యూదా రాజదండం కిందకి రావడానికి ఇష్టపడవు. కనుక వాటిని మనం ఓడించాలి. మనంతట మనగా ఇతరుల పక్షంగా ఎటువంటి భావన కలిగి ఉన్నామో సంఘంలో ప్రవర్తించడానికి దాని గురించి ఓడించాలి. ఈ రెండు కాకుండా మనం గనక ప్రభు యొక్క అధికారం కింద నిలబడి ఆ సత్యమైనటువంటి ధ్వజాన్ని ఎత్తిపట్టుకొని ఆయన కుడి చేతి ద్వారా మనం నడిపించబడుతున్నటువంటి దినదిన అనుభవం కనుక కలిగి ఉన్నట్లయితే పౌలు అది 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను అందరికంటే అధికంగా ప్రయాసపడితిని, ఆయనను నేను కాదు కానీ నాకు తోడుగా ఉన్నటువంటి కృపయే. తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, నాలో అత్యధికంగా పనిచేయు ఆయన యొక్క శక్తిని బట్టి నేను కార్యమునందు అభివృద్ధి పొందగలిగినట్లుగా నా కొరకు ప్రార్థించండి. అంటే దేవుని యొక్క శక్తిని వారిలో పనిచేయటం ద్వారా
దేవుడు వారికి నియమించినటువంటి పరిచర్యలో కూడా ముందుకు ఏ విధంగా సాగి ఉన్నాడనేటువంటిది పౌలు చెప్తున్నాడు. కనుక మనం ప్రభు యొక్క అధికారం కింద జీవించుతూ ప్రభు ద్వారా బలాన్ని పొందిన వారమై మనము సంఘంలోనూ బయట కూడా ప్రభువుకి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటువంటి సాక్ష్యాన్ని గురించి రాయబడినటువంటి కీర్తన. కనుక మనం లోకంలో ఉన్నటువంటి లోకనాథులతో మనం పోరాడలేం. కానీ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆయనలో మనం నిలిచి ఉండడం ద్వారా, ఆయన మనకు అనుగ్రహించినటువంటి సత్యం అనేటువంటి ధ్వజాన్ని ఎత్తిపట్టుకునడం ద్వారా మనము ఆయన కొరకై మంచి సైనికుల వలె ఈ లోకంలో ఆయన యొక్క సాక్ష్యం కొరకు జీవించగలుగుతాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది, ఆ జయించినటువంటి వారు గొర్రెపిల్ల రక్తం చేతను తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి తర్వాత తమ ప్రాణములను అంతం వరకు ప్రేమించిన వారు కారు. అటువంటి వారు దేవుని యొక్క కుడి చేతన నడిపించబడిన వారు, దేవుని చేత శూరకార్యములను జరిగించిన వారు, దేవుని కొరకు దావీదు ఏ విధంగా సాక్ష్యాన్ని నిలబెట్టి ఆ రాజ్యం అంతటిని కూడా మరలా ఒక తాటి కిందకి తీసుకుని వచ్చి ప్రభు కొరకైనటువంటి ఇష్టమైనటువంటి రాజ్యంగా వారిని స్థిరపరిచాడు. దేవుడు మనలను విశ్వాసులను, దేవుడు మనల్ని ఎవరితో అయితే కలిపి సహవాసులో కలిగి ఉండటానికి ఉంచి ఉన్నాడో వారితోటి, తర్వాత దేవుడు మనకి ఏదైతే అప్పగించి ఉన్నాడో మన వ్యక్తిగతంగా సరైన పరిశుద్ధంగా జీవించే విషయంలో కానీ, తర్వాత బయట వారితో సాక్ష్యంగా నిలబడగలగటానికి ఏదైతే మనం ధ్వజాన్ని ఎత్తిపట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధతలో ముందుకు సాగాలో ఆ విధంగా జీవించే విషయంలో కానీ దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మీ ద్వారా ప్రభా మేము చక్కగా నడిపించబడగలిగి ఇక్కడ మేము తెలుసుకున్నటువంటి అనేక విషయాలు మా జీవితాల్లో అన్వయించుకొని మేము కూడి వచ్చేటువంటి స్థలాల్లో కానీ వ్యక్తిగతంగా మీతో కానీ ప్రభా మేము బయట ఉన్నప్పుడు అపవాదితో కానీ ఏ విధంగా దావీదు తను మీ మీద ఆధారపడి మరలా చెదిరిపోయినటువంటి మరి పీటలు వారినటువంటి ఆ దేశాన్ని ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి అన్నిటినీ స్థిరపరిచి చక్కపరిచి ఉన్నాడు మేము చూస్తున్నాం. మరి మాకు మా ప్రభువు, మా రాజు, రాబోతున్న మహిమగల మా ప్రభు మా అందరి మధ్యలో కూడా అటువంటి కార్యమును అంతర్గతంగా ఇంటిలో ప్రభా మా హృదయాలలోనూ సంఘాలలోనూ అటువంటి కార్యమును చక్కగా లోతుగా జరిగించి మేమందరము కూడి వచ్చినప్పుడల్లా మీ యొక్క ఒక శరీరము అనేటువంటి అనుభవాన్ని ప్రభా ఒక్క ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి అనుభవాన్ని మరి మీరు మాకు అనుగ్రహించబడినటువంటి ఆ వాక్యం యొక్క వెలుగులో మాత్రమే జీవించటం అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.